Namaste everyone, my name is MVN Kashyap. I am a life coach and a personal growth strategist. మనం అనుకున్నది సాధించాలి అంటే కమిట్మెంట్ చాలా ముఖ్యం. మీరు చాలా చోట్ల ఉంటారు, కమిట్మెంట్ ఉండాలి లేదా కమిట్మెంట్ లేదు. అసలు కమిట్మెంట్ అంటే ఏంటి? బ్రెయిన్ లెవెల్లో, సైకాలజీ లెవెల్లో కమిట్మెంట్ అంటే ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలనుకుంటున్నా. జస్ట్ లుక్ ఎట్ దిస్ పిక్చర్. ఇప్పుడు మీ స్క్రీన్ మీద వచ్చే ఈ పిక్చర్ని చూడండి. సీన్ ఏంటంటే ఒక చిన్న సరస్సు లాంటి దాంట్లో ఈ ఫోటోగ్రఫర్ గోను సంచి కప్పుకొని ట్రైపాడ్ పెట్టుకొని ఆయన ముందు ఒక కొమ్మ మీద ఒక కింగ్ఫిషర్ బర్డ్ ఉంది, ఫోటో తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఈ ఫోటోగ్రాఫ్, రైట్? నా దీని వెనకాల స్టోరీ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫోటోగ్రఫర్స్కి ఒక కాంపిటీషన్ పెట్టారు. కాంపిటీషన్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే కింగ్ఫిషర్ బర్డ్ ఫోటోగ్రాఫ్ కావాలి. అది ఓన్లీ ఇక్కడ వరకే ఉండాలి. ఎవరైతే క్వాలిటీ ఫోటోగ్రాఫ్, వాళ్ళు ఏదో పారామీటర్స్ పెడతారు కదా కాంపిటీషన్లో, ఆ ఫోటో ఎట్టుండాలి ఏంటి అనేది, ఆ పారామీటర్స్కి మ్యాచ్ అయ్యేటట్టు ఎవరైతే మంచి క్వాలిటీ ఫోటో తీసుకొస్తారో వాళ్ళకి ఏదో ప్రైజ్ మనీ, ఇంకేవో ఉంటాయి కదా, అవార్డ్స్ రివార్డ్స్ అవన్నీ ఉంటాయి. సో కొన్ని వందల మంది ఫోటోగ్రాఫర్స్ కింగ్ఫిషర్ బర్డ్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడక్కడికి వెళ్ళి చాలామంది ప్రయత్నించారు. ఈ ఫోటోలో చూసిన వ్యక్తికి, ఆయన తీసిన ఫోటోగ్రాఫ్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇంటర్నేషనల్ లెవెల్లో. నా క్వశ్చన్ ఏంటంటే, మిగతా వాళ్ళ దగ్గర, ఈయన కంటే మిగతా వాళ్ళ దగ్గర ఇంకా బెస్ట్ కెమెరాలు ఉన్నాయి, బెస్ట్ లెన్స్లు ఉన్నాయి, ప్రాబబ్లీ బెస్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఫోటోలు తీశారు. కానీ ఈయన ఫోటో సెలెక్ట్ అయింది ఎందుకంటే ఆ క్వాలిటీ, ఆ ఫోటో క్వాలిటీ, యూ కెన్ లిటరల్లీ కౌంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిన్ అండ్ ఫెదర్ ఆఫ్ దట్ బర్డ్ ఇఫ్ యూ సీ దట్ ఫోటోగ్రాఫ్. నా దగ్గర ఉంటే నేను చూపిస్తా. ఇక్కడ లెర్నింగ్ ఏంటంటే, కమిట్మెంట్ అనే దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే, ఈయన ఆ చిన్న సరస్సు లాంటి దాంట్లో ఇట్లా వంగోని బర్డ్కి కనపడకుండా క్యామోఫ్లాజ్ చేసుకొని గోను సంచి పెట్టుకొని నించున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బర్డ్ ఎప్పుడు వస్తుందో ఆ ఫోటోగ్రఫర్కి తెలియదు, ఆబ్వియస్గా తెలియదు. బర్డ్ వాట్సాప్లో మెసేజ్ ఏం పంపిదిగో, ఏ డూడ్ నేను వస్తున్నా రెడీగా ఉండు ఫోటో కెమెరా తీసుకొనని, రైట్? మెసేజ్ అయితే పంపిది, రైట్? సో బర్డ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. పొద్దున్నుంచి సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు ఆ 10-12 గంటల టైం ఏదైతే ఉందో, పొద్దున్నే లేవటం, టిఫిన్ చేయటం, సూర్యోదయం అవుతోంది, రెడీగా అవుతోంది అనగానే ఆయన కెమెరా పట్టుకొని ఆ నీళ్ళలో నించున్నాడు. అట్లా 72 గంటలు నించుంటే ఒక్క ఫోటో వచ్చిందండి, మంచి ఫోటో. 72 గంటలు, ఎందుకంటే ప్రతిరోజు బర్డ్ రాదుగా, రోజుకు 10-12 గంటల చొప్పున 72 గంటలు నించున్నాడు ఆయన. అఫ్కోర్స్ రాత్రి నిద్రపోయేవాళ్ళు, కానీ ఇమాజిన్ చాలా స్టేబుల్గా నించోవాలి. ఎందుకంటే ఫస్ట్ బర్డ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సరే ఏదో కొంత రీసెర్చ్ చేశారు, పలానా టైంలో బర్డ్ వస్తుంది అనుకుందాం, కానీ అప్పటికప్పటికి పోయి నించుంటే కుదరదు. వాటర్లో రిపుల్స్ వస్తాయి, బర్డ్ ఇదవుతుంది. నెంబర్ 2, బర్డ్ వచ్చి అక్కడ ఆ కొమ్మ మీద ఎంతసేపు కూర్చుంటుందో తెలియదు. నీళ్ళు ఉన్నాయి కాబట్టి తాగడానికి రావచ్చు, రైట్? కానీ ఎంతసేపు ఉంటుందో తెలియదు. నెంబర్ 2. నెంబర్ 3, కూర్చున్న ఆ పక్షి వీడికి పోజ్ ఇవ్వదు, ఈ ఫోటోగ్రాఫర్కి. అదేంటి ఆ పౌట్ చేయటం ఏదో చేసి ఉమా అని ఫోటో తీసుకో నేను పోజ్ ఇస్తా అని చెప్పైతే బర్డ్ ఉండదు. కొన్ని మిల్లీ సెకండ్స్లో ఆ ఫోటోని క్యాప్చర్ చేయాలి. ఈ అబ్బాయి కొంచెం కదిలినా రిపుల్స్ వస్తాయి, బర్డ్ భయపడుతుంది, భయపడితే ఎగిరిపోతుంది. వన్స్ భయపడి ఎగిరిపోయిందా మళ్ళీ వెనక్కి వస్తుందో రాదో ఛాన్స్ లేదు. సో ఆయన దగ్గర ఉన్న 72 గంటలు వెయిట్ చేస్తే వచ్చిన మిల్లీ సెకండ్ ఆపర్చునిటీలో ఆయన మరి ఎన్ని ఫోటోలు తీశాడో దాంట్లో ఒక ఫోటో సెలెక్ట్ అయ్యి ప్రైజ్ వచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే, ఎంత మనస్థితి స్ట్రాంగ్ ఉంటే, ఎంత స్టేబుల్గా ఉంటే, ఫిజికల్గా స్టేబుల్ ఉండాలంటే ఇమోషనల్గా స్టేబుల్ ఉండాలండి, లేకపోతే కుదరదు కదా. దిస్ ఈజ్ కాల్డ్, ఈ పనిని నేను కమిట్మెంట్ అంట. ఐ విల్ సే దిస్ ఫోటోగ్రఫర్ హ్యాస్ డిస్ప్లేడ్ కమిట్మెంట్. కమిట్మెంట్కి నేను ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే, కమిట్మెంట్ మీన్స్ కమ్ వాట్ మే, నో రీజన్స్, ఓన్లీ రిజల్ట్స్. నేను మళ్ళీ చెప్తున్నా, నో రీజన్స్, ఓన్లీ రిజల్ట్స్. కమిట్మెంట్ ఎవరికైతే ఉంటుందో వాడు ఓన్లీ రిజల్ట్స్ చూపిస్తాడు. కమిట్మెంట్ ఎవరికైతే ఉండదో వాళ్ళు ఓన్లీ రీజన్స్ చెప్తారు. ఎందుకు చేయలేదురా, సార్ పరిస్థితులు బాగాలేదు సార్, డబ్బులు లేవు, ఇది లేదు, అది కాలే, నేను మంచిగా చేసే, వాడు మంచిగా చేయలే, ఇది కుదరలే, అది కుదరలే, ఎగ్జామ్లో మార్కులు ఎందుకు రాలేదంటే దిద్దినోడు సరైన వాడు కాదు. సో ఆల్ దీస్ కంపెనీలు నాకు అప్రైజల్ ఎందుకు రాలేదంటే హెచ్ఆర్ మేనేజర్ మంచోడు కాదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, రిజల్ట్స్ ఎందుకు రాలేదు అంటే కమిట్మెంట్ లేని వాళ్ళు ఇచ్చే మొట్టమొదటి ఎక్స్క్యూజ్, దట్స్ వాట్ ఈజ్ రీజన్స్.
Committed people will only bring results, ladies and gentlemen. So no reason, only results. అనుకున్నది చాలా డ్రీమ్స్ ఉంటాయి, చాలా ఇది చేయాలి అది చేయాలి అని ఉంటుంది, కానీ వీళ్ళందరూ అచీవ్ చేసిన వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ అండి, ఫెయిల్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ. ఏంటి రీజన్? అఫ్కోర్స్ దేర్ ఆర్ మెనీ రీజన్స్. సైకలాజికల్గా చెప్పగలిగిన రీజన్లలో ఒకటి కమిట్మెంట్. కమ్ వాట్ మే, నో రీజన్స్, ఓన్లీ రిజల్ట్స్. మై డియర్ ఫ్రెండ్స్, వర్క్ ఆన్ యువర్ సైకాలజీ. అఫ్కోర్స్ ఆ కమిట్మెంట్ రావాలి, అంత దృఢ సంకల్పం అని చెప్పచ్చు తెలుగులో. ఆ దృఢ సంకల్పం రావాలి అంటే ఏం జరగాలి, హ్యూమన్ బ్రెయిన్లో ఏం చేంజెస్ వస్తే? ఎందుకంటే సిచ్యువేషన్స్ సేమ్ ఉంటాయి కదండి, కొంతమంది కమిట్మెంట్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఎందుకు? మైండ్లో ఏదో తేడా ఉంది కదా. సో అఫ్కోర్స్ వీ కోచ్ పీపుల్ ఆన్ దాట్. కార్పొరేట్ కంపెనీస్లో మేము ఇచ్చే కోచింగ్స్ అవే టు ఇంప్రూవ్ దిస్ కమిట్మెంట్ లెవెల్స్. బట్ మై డియర్ ఫ్రెండ్స్, ఫర్ యూ ఈ వీడియోలో లుక్ ఎట్ దిస్ ఫోటోగ్రాఫర్. థింక్ అబౌట్ ఇట్. మీరు ఏ పని చేయాలనుకున్నా ఈ ఫోటోగ్రాఫర్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆయనకి ఎన్నో కష్టాలు ఉండొచ్చు, 72 గంటలు నీళ్ళల్లో కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చుండొచ్చు, ఏమన్నా కొట్టుండొచ్చు, ఏమన్నా కరిచి ఉండొచ్చు, ఏం జరిగిందో మనకు తెలియదు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. బట్ ఇట్స్ నాట్ ఈజీ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ నాట్ ఈజీ. ఈజీ పని దొరుకుతుందంటే పోకండి, డబ్బులు ఎక్కువ ఉండవు. స్టోన్స్ ప్రతి చోట దొరుకుతాయి, ఎందుకంటే ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. బట్ డైమండ్ చాలా రేర్గా దొరుకుతుంది, అది కూడా స్టోనే. డైమండ్ని తయారు చేసే ప్రాసెస్ చాలా చాలా క్లిష్టమైన ప్రాసెస్, అందుకే డైమండ్కి వాల్యూ. యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ యూ వుడ్ లైక్ టు బికమ్? లైక్ అ నార్మల్ స్టోన్, బట్ అ స్టోన్ విత్ క్వాలిటీ లైక్ డైమండ్. If you want to go from here to here, only thing which can help you is commitment, my dear friends. Be committed and reach your goals.